నమస్కారం ప్రజలారా, మీకు ఒక చిన్న క్లిప్ గుర్తు చేస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశారుగా ప్రజలారా, రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండు. చెప్పిన మాట గట్టిగా నిలబెట్టుకునే మనిషి. రేవంత్ అన్న చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, పెద్ద అయిన ఎన్టీ రామారావు గారు, పెద్ద అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరిని మిక్సీ లేచి పట్టు తీస్తే ఎట్లుంటుందో అంత ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మా రేవంత్ అన్న. ఈ రోజు మాదిగల గుండెల్లో చిరస్థాయిగా సువర్ణక్షరాలతో రేవంత్ అన్న పేరు చెక్కిబడి ఉంటది. ఈరోజు అడగంది అమ్మాయిని పెట్టదు. మందకృష్ణ మాదిగ గారు ఆయనకు రావాల్సిన క్రెడిట్ ని, వాళ్ళ పార్టీకి రావాల్సిన క్రెడిట్ ని ఆయనకు రాకుండా చేస్తుంటాను. ఈరోజు మాదిగలకు న్యాయం జరిగినా కానీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. నాకు 100% తెలుసు. నాకు మందకృష్ణ మాదిగ గారి పైన మంచి గౌరవం ఉంది. ఇవి ఆయన మాట్లాడుతున్న మాటలు కావు. ఆయన కూడా లోపల సంతోషంగా ఉంటుంటది మాదిగలకు ఈరోజు మంచి జరిగిందని. కానీ వాళ్ళ పైన ఒకడు ఉంటాడు బోడి, ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఈరోజు ఆయనకు మాదిగలకు కుల వర్గీకరణ ఆయన చేసిన ఉద్యమానికి దానికి ఒక రిజల్ట్ వచ్చినా కానీ సంతోషం లేకుండా పోయింది పాపం చెత్త పార్టీలో చేరి. కానీ మా రేవంత్ అన్న అడగకనే ముందే సుప్రీం కోర్టు ఇట్లా జడ్జిమెంట్ ఇయ్యంగానే దేశంలోనే ఈరోజు దేశానికి అందరికి ఒక ఎగ్జాంపుల్ లెక్క మాదిగలకు మాలలకు సపరేట్ గా రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నాళ్ళగో అణచబడుతున్న నా సోదరులు మాదిగ సోదరులకు ఎవరికి రావాల్సిన వాటను వాళ్ళకి ఇచ్చి ఈరోజు అంబేద్కర్ గారి నిజమైన వారసుడు, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి నిజమైన వారసుడు రేవంత్ రెడ్డి అనేటట్టు ఈరోజు ఎస్సీ కుల వర్గీకరణ చేసిండు. అంటే మీరు గుర్తుంచుకోవాలి ప్రజలారా, ఇంత చేసినా సరే రేవంత్ అని ఏదో చెప్పుకుంటలేడు. కాంగ్రెస్ పార్టీలో మేము ఏదో చెప్పుకుంటలేము. కానీ కుక్కలు మురుగూతూనే ఉన్నాయి. ఇంకా మంచి పని చేస్తున్న కొద్ది మురుగులు లెక్క అవుతున్నాయి. ఈ వాట్సాప్ లో సోషల్ మీడియాలో పింకీలకు పెద్ద పని లేకుండా పోయింది. ఆడ పైన బోడీ మీడియా, ఈడ కింద పింకీస్ అన్ని కలిసి ఎన్ని మురిగినా సరే మాకు కుర్జీలు అవసరం లేదు, మాకు ఇట్లా ఇట్లా కార్లలో కూడా అవి ఇవి ఏం అవసరం లేదు. ప్రజలకు మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కావాలి. మేము ఉన్న రోజు ఖచ్చితంగా 200% అవే చేస్తాం. ఎవరు గుర్తుంచుకోకపోయినా ఈ రోజు మా రేవంత్ అన్న ఎట్లయితే నా మాదిగ సోదరుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే రకంగా ఎలాంటి పని చేసిందో రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయే రకంగా అదే రకమైన పని చేసి చూపిస్తారు.